కృష్ణ గారు. గోపాలకృష్ణ గారు వచ్చారు. ఆ, వచ్చారండి. ఉమ్. సార్ కంటిన్యూ చేయనండి. చెయ్యండి. చేయండి. ఓకే సార్. అయితే మనం ఆ, ఈ యొక్క మతాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అండి. ఇప్పుడు మరి అనేకమైన మతాలు ఉన్నాయి. అయితే మరి చాలా మంది ఏమనుకుంటారంటే నా మతం గొప్పదంటే నా మతం గొప్పది అనుకుంటారు. అయితే ఒక మేడం బ్లావెస్ కి ఎప్పుడు కూడా ఒక సంఘటన చెప్పేవారండి. ఆ అంటే ఈ మతాల్లోని ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఏమి ఉండదు అని చెప్పి ఆవిడ ఒక ఉదాహరణగా ఒకటి చెప్పారనమాట. ఒక గ్రామం, ఒక పెద్ద ఆ ఒక టౌన్ ఉందండి. ఆ టౌన్ చుట్టూ అనేకమైన గ్రామాలు ఉన్నాయి. అందులోని వ్యవసాయ పంటలన్నీ కూడా పండేవి. అయితే పండితే ఆ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఆ ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా తమ తమ బళ్ళల్లో, అంటే పూర్వకాలం ఎద్దుల బళ్ళల్లో వేసుకొని ఆ ఈ యొక్క టౌన్ కి వచ్చి అక్కడ మార్కెట్ యార్డ్ లో అమ్మేవారు అనమాట అండి. అయితే ఒకసారి ఏమైందంటే ఈ రైతులందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చి ఒక రాత్రి మీద వాళ్ళు ఒక చోట బస చేశారనమాట అండి. అక్కడి నుంచి మూడు దారులు ఉంటాయి ఆ యొక్క పట్టణానికి వెళ్ళడానికి. అయితే వాళ్ళు మార్గ మధ్యలో అందరూ కూడా స్టే చేసి అందరూ మాట్లాడుకుంటుంటే ఆ, అందులో ఒక అతను మా మతం గొప్పదంటే ఇంకొక అతను అన్నాడు మీ మతం కన్నా మా మతం గొప్పదని. ఇలాగ అందరూ కూడా వాదించుకుంటున్నారు. అయితే అందులో ఒక పెద్ద ఆయన ఉన్నారు అన్నమాట. ఆయన అన్ని వింటున్నాడు. ఎవరు మతం ఎక్కువ తక్కువ అని చెప్పుకుంటున్నారని అన్ని విన్నారు. ఈ యువ రైతులందరూ ఏం చేశారంటే ఆ పెద్ద అతని దగ్గరికి వెళ్ళి ఆ ఏమండి, మరి మేము ఇప్పటి వరకు మేము చర్చించుకుంటున్నాం, మీరు విన్నారు కదా. మరి మా మతం గొప్పదని మేము అనుకుంటున్నాం, వాళ్ళేమో వాళ్ళ మతం గొప్పది అంటున్నారు. ఈ దీనికి ఏంటి మీ సమాధానం? దీనికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే ఆయన ఏమంటాడంటే చూడండి, మనకి మన 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 విలేజ్ నుంచి ఆ యొక్క టౌన్ కి వెళ్ళడానికి మూడు దారులు ఉన్నాయి. ఒక దారి ఏమో చాలా దగ్గరగా ఉంటది, కానీ అది కొండల దారి, మిట్ట పల్లాలు ఉంటాయి, చాలా గుంతలు గుంటలు చాలా ఉంటాయి. ఆ అది చాలా షార్ట్ కట్టే గాని ఆ మార్గం అసలు బాగోదు. అలాగే ఇంకో మార్గం ఉంది. ఆ, మనం ఇలా దక్షిణం వైపు పోవడానికి ఇంకొక మార్గం ఉంది. ఫస్ట్ దేమో తూర్పు మార్గం, తర్వాత మధ్యలోనేమో ఇంకో మార్గం ఉంది. ఆ మార్గం ఆ అదేంటంటే ఆ, అసలు బాగోదు, అది కొంచెం దూరం అవుతుంది. ఆ అందుకని మనం ఏం చేస్తామంటే ఆ మార్గంలోంచి కూడా వెళ్ళము. తర్వాత ఇంకో మార్గం ఉంది. ఆ ఉత్తరం నుంచి సారీ, ఆ పడమర నుంచి ఒక దారి ఉన్నది. ఆ పడమర మార్గం ఆ కొంచెం ఈ రెండు దారుల కన్నా కూడా చాలా దూరంగా ఉంటది, కానీ కొద్దిగే గుంతలు అవి ఉంటాయి. ఆ, అది మట్టి రోడ్డు అయినా సరే మనం అందులోంచి వెళ్తున్నాం. ఆ అలాగే మనం ఆ యొక్క టౌన్ కి, ఆ మార్కెట్ యార్డ్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క మార్కెట్ యార్డ్ అధికారి ఏం చేస్తారంటే మన బళ్ళలో ఉన్న సరుకు యొక్క నాణ్యతని చూసే ఆ దానికి వెల కడతాడు తప్పించి మీరు ఏ మార్గంలో వచ్చారని చెప్పి మనల్ని ప్రశ్నించడు కదా. అలాగే మరి ఈ యొక్క రకరకాల మతస్థులు ఉన్నారు. ఆ ఆఖరికి భగవత్ అనుగ్రహం కోసం మనం సత్య మార్గంలో ప్రయాణించినప్పుడు, ఆ భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు ఆ భగవంతుడు మనల్ని మీరు ఏ ఆ ఏ వివేక వేదాంతాల్లోంచి వచ్చారు, అలాగే మీరు ఏ మతస్థులు, మీరు ఏ మార్గంలో వచ్చారనేది చెప్పి మనల్ని అడగకుండా మన యొక్క జన్మలో మనం చేసుకున్న కర్మల ఫలితాలు, సంస్కారాల యొక్క ప్రాముఖ్యతని, విలువని, వాల్యుయేషన్ కట్టే మన యొక్క విలువని అక్కడ నిర్ధారించడం జరుగుతుంది. ఆ యొక్క మార్కెట్ లో ఆ సరుకు యొక్క విలువ ఎలా నిర్ధారిస్తారో అలాగే మన జీవితంలో కూడా మనం చేసే కర్మలు, మనం చేసే సత్కర్మలు, మన సంస్కారాలు బట్టే మన జీవిత ఆ అనుగ్రహం అనేది ఉంటది. అలాగే మన జీవిత పరమావధి అనేది దాని నుంచే నిర్దేశింపబడుతుంది అని చెప్పి ఆ ఈ ఆ పెద్ద ఆయన మనకి వివరిస్తారండి. దాన్ని బట్టి అప్పుడు ఆ రైతులందరూ కూడా అర్థం చేసుకుంటారనమాట. ఈ యొక్క విషయంలో ఇంత అర్థం దాగి ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఈ ఈ యొక్క ఉదాహరణ ఎక్కువగా మేడం బ్లావస్ కి చెప్పేవారు అనమాట అండి. అలాగే మరి ఈ మతాల గురించి, అలాగే మనం ఆఖరి చాప్టర్ అయినటువంటి విశ్వ మానవ సోదర భావాన్ని కలిగి ఉండాలి. ఇందులో ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానులే. ఆ అందరూ పుట్టినప్పుడు మనం అజ్ఞానంతోనే పుడతాం. తర్వాత మన యొక్క
మరి జీవితంలో చేసే మన పనులు బట్టి అలాగే మనకి గురువుల యొక్క అనుగ్రహం బట్టి కూడా మన యొక్క జ్ఞానం విజ్ఞానం అనేది అది వికాసం చెందుతుందండి. అలాగే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఎదగాలి, అవన్నీ తెలుసుకోవాలి. ఈ యొక్క గ్రంథాలన్నిటినీ కూడా మనం తెలుసుకొని ఇటువంటి సత్సంగాల్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల, అంటే చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నారంటే టైం వేస్ట్ ప్రక్రియ కింద అనుకుంటున్నారండి. అంటే డైరెక్ట్ గా ఫిజికల్ క్లాసులు పెడితే ఎలాగో రారు, ఎందుకంటే మాకు టైం లేదు సార్, మాకు అంత చాలా దూరం అండి, మేము రాలేకపోతున్నాం అంటారు. కనీసం మనం జూమ్ క్లాసులు పెడితే ఆ జూమ్ క్లాసులకు కూడా రావడానికి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లే. ఎందుకంటే మనకు అవసరం ఉంది మనకి అని అనుకుంటున్నారు. అంటే మనం అంటే భౌతికంగానే ఆలోచిస్తున్నారండి ప్రజలందరూ కూడా. అంటే ఏదైనా సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళు విలవిల్లాడడం జరుగుతుంది. ఆ సమస్యలు రానంతకి కూడా మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ మనం ఇంకా మన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మానవుడికి తెలియని విషయం ఏంటంటే అంతా కూడా నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, ఈ భగవంతుడు అనేవాళ్ళు లేరు అన్న నిర్ణయానికి వస్తున్నారండి. కానీ భగవంతుడు అంటే నిజంగా అతను ఒక దేవుడి రూపంలోనో మానవుడి రూపంలోనో ఒక జంతు రూపంలోనో ఉండడండి. ఈ యొక్క దీనికి ఒక ఆ ఏంటంటే ఒక డెఫినేషన్ కూడా ఉంది. ఈ భగవంతుడు అంటే ఏంటంటే మ్యాన్ మేడ్ గాడ్, అంటే మనుషులు తయారు చేసుకునే దేవుడా, లేకపోతే న్యాచురల్ గా ఆల్ న్యాచురల్ లాస్ అండ్ ఫిజికల్ లాస్ కంబైన్డ్ టుగెదర్ నోన్ యాజ్ గాడ్, డివైన్ పవర్. ఈ డివైన్ పవర్ అనేది ఎక్కడ ఉందండి? మొత్తం నేచురల్ లాస్ లో ఉంది. అంటే ఆ నేచర్ ముందు మానవుడు ఎంత? ఇప్పుడు గాలి ఉంది, ఒక సునామీ వచ్చింది, పెద్ద గాలి వీచింది, మనుషులందరూ ఎగిరిపోతున్నారు పైకి, ఈ కట్టడాలన్నీ ఎగిరిపోతున్నాయి. అంటే గాలి ముందు మనం ఎందుకు పనికిరాం? అలాగే నీరు, వరదలు వచ్చినప్పుడు మనం అందరం ఫ్లడ్స్ కి ఎఫెక్ట్ అవుతున్నాం. అలాగే అగ్ని, ఒక దావానలం వచ్చినప్పుడు దాన్ని మనం ఎదుర్కోలేకపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణ ఏంటంటే అమెరికాలోని ఒక ఒక బడబాగ్ని, ఒక దావానలం అలుముకొని మొత్తం అది ఎన్నో ఫారెస్ట్లని, టౌన్స్ ని, విలేజెస్ ని కాల్చుకుంటూ వెళ్ళిపోతుందండి. దాన్ని ఎవరు కూడా ఇప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు. అంటే మనకన్నా పవర్ఫుల్ గా ప్రకృతి ఉంది, నేచర్ ఉంది. అలాగే నేచర్ లో కొన్ని లాస్ ఉన్నాయి, కొన్ని భౌతికమైన సూత్రాలు కూడా ఉన్నాయి. ఆ సూత్రాలని మనం అధిగమించలేకపోతున్నాం. అంటే భూమి మీద కొన్ని సూత్రాలు పనిచేస్తున్నాయి, ఈ భూమిని దాటి మనం ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ వేరే లాస్ పనిచేస్తున్నాయి అనమాట అండి. అక్కడ ఈ ఫిజికల్ లాస్ పనిచేయట్లేదు. అంటే అర్థం ఏంటి? మానవుని శక్తి కన్నా అనేకమైన శక్తులు ఉన్నాయి. ఈ ఈ యొక్క ఈ విశ్వంలో అనేకమైన శక్తులు దాగి ఉన్నాయి. మరి ఆ శక్తుల యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆ శక్తుల్ని మనం తెలుసుకోవడం వల్లే మనం పరిణామం చెందుతున్నాం. మన సమస్యలన్నీ కూడా కేవలం భౌతికమైన, అంటే ధనం సంపాదించడం వల్ల మనం దాని వల్ల కేవలం తీరవండి ఆ సమస్యలన్నీ కూడా. కొన్ని చాలా వరకు అంటే 99%, 80% అంతా కూడా అవి నేచర్ లాస్ మీద ఆధారపడి ఉంటాయి, ఈ కాస్మిక్ లాస్ మీద ఆధారపడి ఉంటాయి. అంతేగాని మనం అనుకున్న ప్రతిదీ మనం డబ్బుతో కొనలేమండి. అలాగే ప్రతిదీ మనం మన మానవుడు ఏమీ చేయలేడు. అసలు మానవుడి యొక్క ఎనర్జీ కంపేర్ చేసుకుంటే మిగిలిన జీవ జంతువులతో పోల్చుకుంటే చాలా తక్కువ అండి. మనకున్న ఈ యొక్క పంచేంద్రియాల యొక్క పవర్ కూడా లిమిటెడ్ అనమాట అండి. లిమిటెడ్ పవర్ కలిగి ఉంటాం మనం. కానీ మానవుని యొక్క మేధస్సు వల్ల మనం ఏమనుకుంటాం అంటే అన్నిటిని మనమే కంట్రోల్ చేస్తున్నాం, ఇంకా మనల్ని మించిన జీవి ప్రపంచంలో ఏదీ లేదని చెప్పి మనం అనుకుంటామండి. కానీ మరి ఈ యొక్క స్పిరిచువాలిటీలో ఏంటంటే మనల్ని మనం స్టడీ చేసుకోవడం. రమణ మహర్షి గారు కూడా ఎప్పుడు అలా చెప్పేవారు, నువ్వెవరో ప్రశ్నించుకో, ఫస్ట్ నేను ఎవరు అనేది తెలుసుకుంటే నీకు మొత్తం విశ్వం అంతా అర్థం అవుతుంది, ఈ ప్రపంచం అంతా అర్థం అవుతుంది, అసలు ఆ కుటుంబం అంటే అర్థం అవుతుంది, ఆ మానవుని అంటే అర్థం అవుతుంది. అలాగే ఈ యొక్క డివైన్ పవర్స్ అంటే జాలి, దయ, కరుణ, అభిమానం, ప్రేమ, ఇవన్నిటికీ కూడా నిర్వచనం తెలుస్తుంది, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అయితే ఇవన్నీ తెలుసుకొని మనం ఒక పరిపూర్ణ మానవునిగా మారడమే మన యొక్క జీవిత పరమావధి అండి. అదే మన జీవిత లక్ష్యం.
ఇదంతా కూడా దివ్య జ్ఞానంలో పొందుపరచబడి ఉంది. అనేకమైన సమస్యలకి ఏ సమస్యలు మీరు ప్రశ్నించుకున్నా మిగిలిన మతాల్లో ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవచ్చు, కానీ ఈ దివ్య జ్ఞానంలో మీరు మానవునికి కలిగిన ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉన్నది. దాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల, మనం తెలుసుకోవడం వల్ల మనం ఎంతో పరిణామం చెందుతాం అని నేను గట్టిగా నమ్ముతున్నానండి. నమ్ముతూ మరి నేను ఇక్కడతో నా స్పీచ్ ఇంకా క్లోజ్ చేస్తున్నాను. చేసి మనం క్వశ్చన్ అవర్కి వెళదామండి అని నేను ఇక్కడతో మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా తెలుగు ఫెడరేషన్ వారికి, ఆనంద్ కుమార్ గారికి, లక్ష్మీ మేడం గారికి, రఘురామారావు గారికి, ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్రరావు గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడతో నా లెక్చర్ క్లోజ్ చేస్తున్నానండి. అలాగే మరి ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే మరి ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పార్టిసిపెంట్స్ మరి ఎక్కువ మంది లేరు. అయితే మరి నెక్స్ట్ వీక్ నుంచి కూడా మరి పార్టిసిపెంట్స్ సంఖ్య పెరగాలని అనుకుంటున్నాం. అందరికీ మీరు పంపించిన మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేస్తామండి. మరి అందరూ కూడా ఈ యొక్క జూమ్ క్లాసెస్ ని వినియోగించుకొని వారి యొక్క ప్లేసెస్ నుంచే, వారున్న ప్రదేశాల నుంచే మరి ఈ జూమ్ క్లాసెస్ ని వినియోగించుకొని ఈ యొక్క జ్ఞానాన్ని అధ్యయనం చేయాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ప్రతి వాళ్ళు కూడా మీరు జస్ట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అందరూ రండి, వచ్చి తప్పకుండా ఈ విషయాలన్నీ తెలుసుకోండి. ఫస్ట్ గా అంటే నేను ఫస్ట్ లెక్చర్ గా నేను ఓన్లీ అవసరం, నీడ్ ఆఫ్ థియోసఫీ అండ్ ఇంపార్టెన్స్ ఒకటే చెప్తున్నానండి. మనం నెక్స్ట్ నుంచి మనం అనేకమైన సబ్జెక్టులు మనం డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ముందుగా కూడా అడగొచ్చు, నాకు ఫలానా సబ్జెక్ట్ కావాలి, లేకపోతే కర్మ సిద్ధాంతం గురించి చెప్పండి, లేకపోతే రీఇన్కార్నేషన్ గురించి చెప్పండి, లేకపోతే పునర్జన్మ గురించి రీఇన్కార్నేషన్ గురించి చెప్పండి, లేకపోతే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి చెప్పండి అని అడిగితే అలా కూడా చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చిన ఎనీ సబ్జెక్ట్ మీరు అడిగితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అండి. ఏమండి? ఓకేనండి, ఇక్కడతో నాది క్లాస్ క్లోజ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలకృష్ణ గారు. సార్ అయితే నమస్తే సార్. మీరు సలహా ఏదైతే ఉందో, ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎక్కువగా ఉండాలన్నది చాలా అవసరమైన విషయం అండి. ఇదే విషయం నేను మన రఘురామారావు గారితో చాలా ఇంటెన్సివ్ గా డిస్కస్ చేస్తున్నాను. ఈ రోజు 4 జోనల్ సెక్రటరీతో మాట్లాడానండి. అందులో దుర్గా ప్రసాద్ గారు పార్టిసిపేట్ చేశారు. నేను నెల్లూరు జోనల్ సెక్రటరీ మాట్లాడాను, విజయవాడ జోనల్ సెక్రటరీ మాట్లాడాను, శ్రీకాకుళం జోనల్ సెక్రటరీ మాట్లాడాను. సో ఓన్లీ దుర్గా ప్రసాద్ గారు ఒకరే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇక మీదట అన్నది పార్టిసిపెంట్ పెంచే విధంగా మన రఘురామారావు గారితో చర్చిస్తూ ముందుకెళ్తాము. ఇప్పుడు లక్ష్మి గారు ఇంటరాక్షన్ లో లక్ష్మి గారిని కొద్దిగా ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాండి. ఇట్ ఇస్ మై ఒపీనియన్. అంటే ఇప్పుడు 6:46 అయింది. అవును సార్. కానీ మనకి ఇందాక 7 నిమిషాల ముందు స్టార్ట్ చేశారు కాబట్టి 7:20 కాదు 7:13కి అయిపోతుంది. అవునండి. అదేంటండి, అవునండి. అంటే 40 మినిట్స్ దాటింది కాబట్టి నేను క్లాస్ క్లోజ్ చేస్తానండి. 45 మినిట్స్ అవుతుంది. ఓకే, మీది అయిపోయింది. 7:20 కాదు 7:13 క్లోజ్ అయిపోతుంది. 7:13 క్లోజ్ అవుతుందండి. ఎస్ సార్, ఎస్. చెప్పండి. అదే లక్ష్మీ మేడం గారు మాట్లాడతారండి. గోపాలకృష్ణ గారు బాగా మీరు చెప్పారు, అన్ని విషయాల్ని కవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క ప్రెజెంటేషన్ చాలా బాగుంది, ఎన్నో విషయాలు కవర్ చేస్తున్నారు. చాలా విషయాలు బ్లవెట్స్ కి చెప్పారు, అవి నాకైతే తెలియదు. మీరు ఎక్కడ అధ్యయనం చేశారో చాలా సంతోషం. అదే మీరు అన్నట్టుగా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే అది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. అదే మేడం, మనం చెప్పే వాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉంటదండి, ఉత్సాహంగా ఉంటుంది. ఇది వరకు చాలా మంది 27, 30, 42 మంది కూడా అటెండ్ అయిన క్లాసెస్ ఉన్నాయి మేడం ఇది వరలో. అయితే మరి కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసిందండి. ఒక 1 ఇయర్ మధ్యలో మనకి ఈ జూమ్ క్లాసులు నిర్వహించలేదు. అందువల్ల కొంచెం అలవాటు తప్పింది అనుకుంటున్నాను అందరికి. గోపాలకృష్ణ గారు మీరు చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది సార్. అవును. అంటే జూమ్ క్లాసులు జూలై 2023 నుంచి జనవరి 24 వరకు జరిగాయి. నాకు తెలిసి 23 మాక్సిమం అటెండెన్స్ ఆ వీక్లీ సెషన్స్ జరిగిన
ఆ, 6 నెలల్లోనూ 23 కంట అవునండి. వచ్చినట్టు ఎక్కడ లేదు, నాకు తెలియదు. తర్వాత ఆగిపోయి 23 కంటే ఆ, ఎవరు రాలే. ఒకసారి వచ్చారు సార్, 32 మంది కూడా వచ్చారండి, 36 మంది కూడా వచ్చారు. అంటే అప్పుడు ధవళేశ్వర వాళ్ళు వచ్చారు, తాడేపల్లి గూడి వాళ్ళు వచ్చారు, అందరూ కూడా వచ్చారండి అందులోకి. అది జూమ్ హైబ్రిడ్ క్లాస్. మీటింగ్ పెట్టినప్పుడు, అవునండి. ఆ, పెద్దాపురంలో హైబ్రిడ్ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చినట్టున్నారు. అప్పుడు కూడా 30 దాటింది సార్, 30 మెంబర్స్ లక్ష్మి గారు దాటారు. అప్పుడు రాజమండ్రి వచ్చి పెద్దాపురం వెళ్ళడం అప్పుడు హైబ్రిడ్ మీటింగ్ పెట్టిన విషయం అనుకుంటా. అవునండి, అవును. తర్వాత ఇందాక మీరు ఆ, ప్రకృతిలో శక్తులు, ఈ ఫారెస్ట్ ఫైర్స్ చెప్పారు కదా ఇందాక. అవునండి, అవును. దానికి కారణం అవును సార్. ఏంటంటే మొన్న ఉమ్, అమెరికాలో జరిగిన ఫారెస్ట్ ఫైర్స్, అవును. అది మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఫైర్స్ అండి. అవేమి ప్రకృతిలో అది అంతర్ధానం రాలేదు. అది అవునా? వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకున్నవి. ఆ, కానీ మరి అది గా- అన్కంట్రోలబుల్ గా చెప్పారు అది కదండి. కంట్రోల్ కాదండి. దాని మీద చాలా స్టడీ చేశాను, నేను చాలా వీడియోలు చూశాను, చాలా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ విన్నాను. ఓకే. అదేంటంటే ఈ ఈ మెంటల్ గా ఉన్న వాళ్ళు కొంతమంది ఫారెస్ట్ లోకి వెళ్ళి వాళ్ళు చేసే పని ఒకటి, వాడు ఏదో ఆ, సిగరెట్ తాగిపడేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే వీటన్నిటికీ వాటర్ సప్లై ఇవన్నీ ఉంటాయండి. ఆ సప్లైస్, రివర్ సప్లైస్ ఉపయోగించుకోవడం, వాటికి ఫండ్స్ డైవర్ట్ చేయడం, చాలా విషయాలు జరిగేది దాని మీద. ఓకే, సో ఓకే. ఫారెస్ట్ ఉమ్, ఫైర్లు వాళ్ళు ఆ సర్వీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవును, ఆ జంక్షన్ దగ్గర ఉండే వాటర్, దాన్ని ఏమంటారంటే సప్లై యూనిట్ దగ్గర నుంచి వాటర్ ఆగిపోయింది, అవునండి. అలా రివర్ కెమికల్స్ నుంచి. కూడా చల్లారు సార్. చాలా ఈ ఫైర్ ఫైటర్స్ చాలా ఆ చాలా మంత్స్ టుగెదర్, డేస్ టుగెదర్ చేశారంట, రాత్రి పగలు దాన్ని చేశారండి. కంట్రోల్ చేసి. దానికి కారణం ఏంటంటే వాటర్ ఉమ్, రిజర్వాయర్స్, రివర్ నుంచి వాటర్ రిజర్వాయర్స్ తెచ్చుకునే కార్యక్రమం. తర్వాత ఈ హౌసింగ్ కాలనీస్ కి, ఫారెస్ట్ లోను వాటికి లైన్స్ ఉంటాయండి, వాటికి సప్లై లేకుండా పోయింది. ఓకే, ఓకే, ఇదంతా ఏంటంటే మ్యాన్ మేడ్ ఫాల్ట్స్ జరిగాయి అక్కడ. ఓకే, ఓకే. చాలా అవునండి. డీప్ గా నేను స్టడీ చేశాను. కాబట్టి ఇదేంటంటే ఆ, ఆ, ఇవన్నీ మనుషులు చేసుకునే తప్పిదాలు. అవునండి. అదే మానవ తప్పిదం వల్ల కూడా ఆ ఫారెస్ట్ ఫైర్ అనేది రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆ, అంటే ఇప్పుడు ఎండిన మొక్కల కన్నా పచ్చి మొక్కలు అంటుకుంటే దాన్ని ఆర్పడం చాలా కష్టం అంటండి. ఆ ఫైర్ ని మనం కాదు కాదండి, కాదండి. ఉమ్, రివర్స్ లో ఉండదు మీరు చెప్పింది. అక్కడ ఏంటంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుందండి. ఎండిపోయిన చెట్లు, తర్వాత చెదలు పట్టిన అవును. చెట్లును జారి పడిపోతాయండి, ఓకే, నేల మీద పడిపోతాయి. వాటిని క్లీన్ చేసే ఫారెస్ట్ క్లీనింగ్ అని ఒక పద్ధతి ఉంటుందండి. ఎండిపోయిన ఓకే. వాటిని రిమూవ్ అవును. చేయాలట. ఉహు, ఉహు, ఈ రిమూవ్ చేయడాలు అవి జరగకపోతే ఎవడో ఉమ్, కొంచెం మతి స్థిమితం లేనివాడు, వాడును చూడండి, వాడు ఏదో ఏదో ఆలోచిస్తూ మనం ఏదో చేద్దాం అని అనుకుని వాడు వెళ్ళి ఒక సిగరెట్ తాగి, లేకపోతే అక్కడ క్యాంప్కి వెళ్తారండి. కొంతమంది క్యాంపులకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు బార్బిక్యూలు అవును. పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ వండుకొని అలా వదిలేస్తారు ఫైర్. అలాంటి వాటి వల్ల వీటి వల్ల జరుగుతుందండి. దానికి ఉమ్, చేయాలంటే వాటర్ సప్లై మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలని ఉందండి దానికి. వాటి వల్ల జరిగింది అనమాట అదంతా. ఉహు. అదేలేండి. ఇదన్నమాట. అలాగే మన రఘురామారావు గారు, సముద్రాలు సునామీలు వస్తున్నాయి, తుఫాన్లు, టైఫూన్లు అనేది సునామీని వస్తున్నాయంటే మనం కంట్రోల్ చేయలేం కదండి. అవునండి. అవి అవును, అవి ఎందుకు వస్తున్నాయంటే సముద్రాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం వల్ల వస్తుంది. అవునండి, సో అవునండి. ఇవన్నీ రఘురామారావు గారు, క్లైమేట్ చేంజెస్, అది పెద్ద ఐస్ బ్లాక్స్ కరిగిపోవడం వల్ల, అంటే అది గ్లోబల్ వార్మింగ్ అండి, దానికి కారణం కూడా గ్లోబల్ వార్మింగే. ఓకే. గ్లోబల్ అయితే వార్మింగ్. మన ఏదో చెప్తున్నారు ఆనంద్ కుమార్ గారు. రఘురామారావు గారు, ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిందల్లా 100% కరెక్ట్ అండి. మానవ తప్పిదం అన్నది ఉన్నది. కానీ ఉమ్. గోపాలకృష్ణ గారు చెప్పే టాకులో ఏంటంటే నేచర్, ప్రకృతి కంటే మనం అతీతులం కాదు అన్నది నాకు అర్థమైన విషయం. ఇది అసలు మెయిన్ మోటో అండి. అవునండి, అవునండి, అంతే. అంతే కదండి. ప్రకృతికి మనం గాలి అతీతులం కాదు, మనకంటే అది అంటే ప్రకృతి శక్తులకి మనం సబార్డినేట్స్ తప్ప వాటిని మనం అధిగమించలేము, అడ్డుకోలేము అన్నది వారు చెప్పిన భావన నాకు అర్థమైందండి. అది. అదే. సో మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి రఘురామారావు గారు. మానవ తప్పిదం అన్నది థ్యాంక్ యూ. రీజన్. ఓకే. లక్ష్మి గారు, నెక్స్ట్. లక్ష్మి గారు కొద్దిగా మాట్లాడవలసింది కోరుతున్నాం. లేదు లేదు, ఆయన చెప్పేసాను నేను. ఆయన చాలా పాయింట్స్ చక్కగా కవర్ చేశారని. అంటే రఘురామారావు కొంత గారు చెప్పిన పాయింట్స్ నాకు చాలా తెలియవు. ఇది అంటే ఈ ఫైర్ అంతలాగా అయిందని.
ఇందాక గోపాలకృష్ణ సుమారుగా అయితే 15 మినిట్స్ పైబడి ఉంది, మరి కవర్ చేయాలి కాబట్టి మరో 15 మినిట్స్ టైం ఉందని అనుకుంటున్నాను నేను. అదే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరు సార్? నెక్స్ట్ వీక్ ఎవరండి లెక్చర్? వెంకటేశ్వరరావు గారు వస్తారు. వెంకటేశ్వర గారు వస్తారండి. ఆయన ఈ సబ్జెక్ట్ చెప్పారా? అంటే మనకి చెప్తాను. కూడా తెలియజేయడం వల్ల ముందుగా కొంచెం మనం కూడా చూసుకోవడానికి ఉంటది పాయింట్స్. చెప్తాను. ఈ అదే మారు కొద్దిగా గోపాలకృష్ణ గారు, ఈ మారు కొద్దిగా ఎర్లీగానే డిసైడ్ చేద్దాం సార్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రిపేర్ ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర గారు టాపిక్ వచ్చి 1 or 2 days లో మరి రఘురామారావు గారి ప్లాన్ డిజైన్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్. కాబట్టి కపుల్ ఆఫ్ డేస్ అన్నది మనం నోటిఫై చేసేద్దామండి. అలాగే సార్, అలాగే సార్. అంటే సబ్జెక్ట్ మనకి తెలియడం వల్ల కూడా కొంచెం మనం చూసుకోవడానికి అవసరం అండి. మీ సజెషన్ చాలా మంచిది, ఎందుకంటే పార్టిసిపెంట్స్ కూడా అవగాహన ఉండాలి కదా. ఉండాలి కదండి. మనం ప్రశ్నించాలన్నా కొంచెం ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి మనకి. అది కొంత స్టడీ చేస్తే ఇంకా ఇన్ డెప్త్ మనం క్వశ్చన్ చేయగలము, అర్థం చేసుకోగలుగుతాం. అవునండి. ఏంటంటే ఇందాక ఫస్ట్ సెషన్ లో 6 వచ్చావు, సెకండ్ సెషన్ లో 4 ఉన్నాం. అవునండి. 6లోనూ దుర్గా ప్రసాద్ కమిటీ అయిన శ్రీకాకుళం, 2 చొక్కారెడ్డి గారు అని బెంగళూరు ఆయన జాయిన్ అయ్యారు. గోవిందరావు గారు అని ఎవరో జాయిన్ అయ్యారు. గోవింద్ గారు కూడా పార్టిసిపేట్ చేశారండి. రఘురామ గారు ఆయన మధ్యలో డ్రాప్ అయ్యి ఫస్ట్ సెషన్ లో మధ్యలో డ్రాప్ అయ్యారు. గోవింద్ ఎక్కడి నుంచి అండి? ఆనంద్ కుమార్ గారు. గోవింద్ గారు ఎక్కడి నుంచి తెలియదండి, నాకేం చూపించట్లేదు, నాకు ఐడియా లేదు. ఒక దుర్గా ప్రసాద్ గారిని తెలుసు నాకు. చొక్కారెడ్డి గారు మరి బెంగళూరు అంటున్నారు కదా రఘురామారావు గారు. చొక్కారెడ్డి గారు బెంగళూరు, ఆయన సెకండ్ సెషన్ లో డ్రాప్ అయిపోయారు. ఈ గోవింద్ గారు మిడిల్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ అండి. గోవింద్ గారు, బి గోవింద్. అది నేను చూసే లోపలనే ఆయన వెళ్ళిపోయారు. అదే మీరు జాయిన్ అయిన లోపు ఆయన ఫస్ట్ సెషన్ లోనే, మరి ఎవరు అన్నది తెలియదు. ఈసారి అది ఇప్పుడు ఈ తాపేశ్వర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మెంబర్స్ 70 మంది వరకు ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంకా తెలియదండి, జూమ్ క్లాసుల్లోకి వాళ్ళకి ఎంటర్ అవడం రాదు. వాళ్ళకి నేను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను చెప్తానండి వాళ్ళకి కూడా. అదే అంటే వాళ్ళు వాట్సాప్ ఉన్న వాళ్ళందరూ కూడా స్మార్ట్ ఫోన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేనండి. అంటే ఈసారి ఏంటంటే అసలు యాక్చువల్ గా వాళ్ళందరూ రాకపోవడానికి కారణం రెమ్మలపూడి సత్యనారాయణ గారు పెద్దమ్మ గారు చనిపోయారంటండి. అందుకని ఆ కార్యక్రమంలో ఉన్నారట వాళ్ళంతా. అది అందుకని ఈ వీక్ వాళ్ళు అటెండ్ అవ్వలేదు. లేకపోతే వస్తారు, ఈ వీక్ వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ వీక్ నుంచి వస్తారండి ప్రొఫెసర్ వాళ్ళు. విజయనగరం సోదరులు కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదండి. లక్ష్మి గారు. అవునండి. వాళ్ళకి మామూలుగా 6 to 7 గ్రంథ పఠనం ఉంటుంది, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా వాజి సత్యనారాయణ గారు అన్న సైకియాట్రిస్ట్ కి ఆయన వస్తేనే వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరు. వాళ్ళ దగ్గర ఈ ఫోన్లు లేవు, వాళ్ళకి ఆ ఫోన్ ఆపరేషన్ తెలియదు. ఆ వాజి సత్యనారాయణ గారు తన ఫోన్ లో అందరికీ చూపించారు ఆవేళ. వాళ్ళ ఆయన రాలేదో ఏంటో సమాజానికి మరి. అదేనండి. అంటే ఒక్కళ్ళు అని చేసి చెప్పినా పక్కన ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు కదండి మామూలుగా. ఆయనే మొత్తం సమాజంలోకి వచ్చి అందరూ కూడా ఫాలో అయ్యారండి ఆవేళ. ఆయన వస్తే అందరూ, అంటే వీళ్ళెవరికి రాదు, అవి లేవు కూడా ఫోన్స్ అంటే. అదేనండి. ఇప్పుడు ఈ లెక్చర్స్ సబ్జెక్ట్ మనం ఎంచుకోవడం అండి, లేకపోతే ఏదైనా పైనుంచి వస్తాయండి? అది ఏమైనా ఉందా ఆనంద్ కుమార్ గారు? ఒక్క నిమిషం అండి గోపాలకృష్ణ గారు. ఇక నాకు ఆలోచన రాకముందే మన వెంకటేశ్వర గారు అన్నది వారు కొన్ని సబ్జెక్ట్స్, అంటే చిన్న సబ్జెక్ట్ నుంచి పెద్ద సబ్జెక్ట్ వరకు అని చెప్పి బేసిక్స్ నుంచి సీక్రెట్ డాక్టర్ వరకు అని ప్లాన్ చేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అది మన అందరూ డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయమన్నారు. అది రఘురామారావు గారికి మీకు అందరికి పెట్టున్నాను. సో అది నాకంటూ ప్రత్యేకమైన ఏమి లేదు కానీ బట్ బేసిక్స్ స్టార్ట్ అవ్వాలని నా అభిప్రాయము. కాబట్టి ఒకసారి మీరు వెంకటేశ్వరరావు గారు, మీరు వీళ్ళందరూ లక్ష్మి గారు మాట్లాడుకొని టాపిక్ ని డిసైడ్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఆ సిస్టమ్ అవునండి. ఇప్పుడు లాస్ట్ వీక్ అన్నది మంచి సబ్జెక్టు అంటే నేను అలాగే ఈ రోజు కాదు, నేనేమంటానంటే చాయిస్ లెక్చరర్ కి ఉండాలి. టాపిక్ చాయిస్ లెక్చరర్ కే ఉంటది మేడం, లెక్చరర్ కే ఉంటదండి. అంటే మనం ఏంటంటే ఒకళ్ళని రిజర్వ్ లో పెట్టుకోవాలండి. ఎలా అంటే
ఇప్పుడు నెక్స్ట్ వీక్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆ వెంకటేశ్వరరావు గారు చెప్పే టైం వచ్చేసరికి ఆ నెక్స్ట్ వీక్ ఎవరో డిసైడ్ అయిపోవాలి అలా అన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ నాన్ ఆనంద్ స్టాప్ గా కుమార్ గారు జరుగుతుంది. ఏమంటున్నారంటే మన ముగ్గురమే ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళం అని. అవునండి. మరి రామచంద్రరావు గారు కూడా మాట్లాడతారు కదా మేడం. రామచంద్రరావు గారు మాట్లాడనని అన్నారా ఏంటో మరి నాకు తెలీదు. ఆనంద్ కుమార్ గారికి అంటే తెలుసు. ఆనంద్ అయితే ఆనంద్ కుమార్ గారు ఆ, రామచంద్రరావు వస్తారండి క్లాసులకి, అలాగే బాబాజీ వస్తారండి, గారు కూడా. వస్తారు. అయితే ఒక ఉమ్. విషయం అండి గోపాలకృష్ణ గారు, సార్. ఇప్పుడు ఫెడరేషన్ లెక్సెస్ 5 అండి. అందులో ఆయ్. కేవీపీ శాస్త్రి గారు సిక్ అయ్యారని చెప్పేసి వారితో మాట్లాడితే చెప్పారు వారు పార్టిసిపేట్ చేయలేనని. చేయలేరండి. అవునండి, అవునండి, ఏలూరు 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 శాస్త్రి గారు, శర్మ గారు అండి. కేవీబీ అవునండి. అది కేవీబీ శాస్త్రి ఇకపోతే గారు. శాస్త్రి గారే. ఇకపోతే మిగతా అవునండి. నలుగురులో ముగ్గురు అన్నది 3 వీక్స్ ముగ్గురు అవుతున్నారు. ఇక ఆయ్. రామచంద్రరావు గారితో ఇంతవరకు ఆయన్ను మీరు పార్టిసిపేట్ నేను అడగలేదు. దానికి ఒక కారణం ఉందండి, ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడవలసిన విషయాలే. ఆయ్. ఆ అంటే ప్రతి వీకు ఈ జూమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా నా అభిప్రాయం ఉందండి. మనం మాట్లాడినప్పుడు 2 డేస్ క్రితం మాట్లాడినప్పుడు ఆయ్. ఒక ఒక నెలకు ఒక మారో నెలకు 2 మార్లు చేస్తే పార్టిసిపెంట్స్ ఎక్కువ అవుతారని ఆయన అభిప్రాయం. అయితే 15 రోజులు పార్టిసిపెంట్స్ కలుపుకుంటున్నారు. అవునండి, అవునండి. ఎక్కువ అవడానికి నెల అవసరం లేదు, వారం కూడా ఎక్కువ అవుతారు. మన తాలూకా ఇనిషియేషన్ బట్టి ఉంటది. ఇప్పుడు మనము అవునండి, అవును. లార్జ్ ప్రెసిడెంట్ తో గానీ, జోనల్ సెక్రటరీతో గానీ, ఈ మిగతా వాళ్ళతో గానీ మాట్లాడుతున్న క్రమం ఏదైతే ఉందో ఆ విధంగా పెరగాలి తప్ప, మనం ఆయ్. వారంకు చేసిన ఇంతే వస్తారు, నెలకు చేసిన ఇంతే వస్తారు. అందుకని నేను ఆయనతో ఈ విషయం మీద గట్టిగా మాట్లాడడానికి ఇష్టపెట్టుకోకపోతే ఆగున్నాను. అదే ఆయ్. విషయాన్ని మన రఘురాముకు చెప్పుకున్నాను. మన ఇలాగ ఓకే. అన్నారండి ఈ విషయం, దాని మీద అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆయ్. నెలకు ఉమ్. ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తే జాయిన్ అవుతారు అనేది గ్యారెంటీ లేదు కదా. మనం అవునండి, అవునండి, జాయిన్ అయిన విధానాన్ని, వాళ్ళని ఎంకరేజ్ విధానం మనం చెయ్యాలి. అవునండి. అది నా అభిప్రాయం అండి. సో కాబట్టి ఆయ్. ఏంటంటే వీక్లీ చేద్దాము. ఒక నెల ఆయ్. రోజులు 4 మీటింగ్స్ వీక్లీ ఇన్ ద మీన్ వైల్ అందరితో మాట్లాడి, నేను ఆయ్. ముఖ్యంగా రఘురామారావు గారితో టచ్ లో ఉంటాను. వారి ఆయ్ చేత సార్. ఈ లార్జ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా మాట్లాడించి, ఆ ఆయ్. వాళ్ళ లార్జ్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి దానికి ఆయ్. లింక్ అప్ విధానం అనేది ప్రయత్నం చేద్దామండి. సో ఆయ్ సార్. రాబోయే 2 మీటింగ్స్ కూడా ఇలాగే జరగనియండి. ఆయ్. సో మరి వెంకటేశ్వర తర్వాత నెక్స్ట్ మీటింగ్ లక్ష్మి గారికి వస్తారు. లక్ష్మి గారు నెక్స్ట్ ఆయ్. అన్నది ఆయ్ అది సార్. పరిస్థితి. సో అలాగే టాపిక్స్ సార్. అంటే ఇందులో ఏమీ లేదు సార్. లక్ష్మి గారు చెప్పినట్టుగా ఈ అదే అండి. స్పీకర్ ఉండాలి. కానీ అవును. ఏంటంటే వెంకటేశ్వరరావు గారి అభిప్రాయంగా, నా అభిప్రాయంగా ఏంటంటే ఫండమెంటల్స్ నుంచి వెళ్తే బాగుంటుంది అన్నది అభిప్రాయం అండి. అంతే అంతే సార్, అంతే సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మనం ముందే హయ్యర్ నాలెడ్జ్ చెప్పాం అనుకోండి, వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది. అలా అది కాకుండా మనం లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ కి ట్రావెల్ చేయడం కరెక్ట్ అండి. అది స్పీకరే డిసైడ్ చేయనియండి. కానీ బట్ ఏంటంటే కింద నుంచి అదే అవునండి, అది మీరు ఏమన్నా అది అది ఒకటేనండి నా అభిప్రాయం, అంతకుమించి ఏం కాదు. అంతే యు సార్. ఆర్ ఎట్ లిబర్టీ టు చూస్ ది టాపిక్ అండి. స్పీకర్స్ ఆర్ ఎట్ లిబర్టీ నా ప్రకారం. బట్ థింగ్ ఏంటంటే సార్ రఘురామారావు అవునండి. గారు దుర్గా ఆ, ప్రసాద్ గారు. కొద్దిగా ఇదే ఈ టాపిక్ సెలక్షన్ మీద మా అభిప్రాయం ఇలాగ ఉన్నాయి. మీ అభిప్రాయం కూడా కొద్దిగా వ్యక్తపరిస్తే గోపాలకృష్ణ వరకు ఇంకెవరు మన నలుగురు ఉన్నాం కాబట్టి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అదే ఇప్పుడు ఏంటంటే మనం పని చేద్దాం, లేకపోతే టాపిక్స్ లోయర్ లెవెల్ టాపిక్స్ కొన్ని తయారు చేసుకుని అవునండి. అది అది డేటాబేస్ పెట్టుకుని, డేటాలో పెట్టుకుని అందులో అయిపోయినవి టిక్ పెట్టుకుంటూ ఆ ఒక వారం ముందు టాపిక్ కూడా చెప్పుకుంటూ మనుషుల్ని లార్జ్ వైజ్ గ్రూప్స్, లేకపోతే లార్జ్ ప్రెసిడెంట్స్ వాళ్ళు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం ఒకటి. దానికి జనరల్ సెక్రటరీస్ వాళ్ళ మీద ఆ దాని మీద వాళ్ళ చేత చేయించడం, అవన్నీ ఆ గ్రూపుల పేర్లు ఏంటో, ఆ గ్రూప్ పేరు మాకు అక్కర్లేదు అనుకోండి. మనం మనం గ్రూప్ లో పెట్టగానే ఈ లింక్ మెసేజ్ వాళ్ళకి షేర్ చేయాలి. అవునండి. రఘురామారావు 1 మినిట్ అండి. రఘురామారావు గారు దుర్గా చెప్పండి. ప్రసాద్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారండి. దుర్గా ప్రసాద్ గారు ఏమైనా మాట్లాడితే మన దుర్గా ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. అది అన్మ్యూట్ చేయండి ఆయన స్పీకర్. ఆయన
ఆయన మ్యూట్ లో ఉన్నాడు. అంటే అది జాయిన్ అయ్యారు, అది విషయం మీకు చెప్పడం కోసం మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారు నేను దుర్గా. చూశాను. మనకి ఇంక 10 నిమిషాలే ఉంది. అదే సార్. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు 3వ వారం రేపు ఇవాళ 5/12 తారీఖు ఏమో మన వెంకటేశ్వరరావు గారు చెప్తే 19వ తారీఖున రామచంద్రరావు గారితో పెట్టుకోవచ్చు. ఆయన చేస్తారంటే చెప్తారండి. నలుగురు ఆయన చేస్తారంటే 19 పెట్టుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 20 బయలుదేరి 21కి మేము నెల్లూరు వెళ్ళాలి. అవునండి. 20 బయలుదేరి 21కి పొద్దున్న రీచ్ అవ్వాలి. 21 సాయంత్రం నుంచి మన తెలుగు ఫెడరేషన్ కాన్ఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 12 వెంకటేశ్వరరావు గారు, 19 ఆయన చేస్తానంటే పెట్టుకోవచ్చు. అప్పటికి కంటిన్యూటీ 4 వారాలు అవుతాయి 19కి. అది ఒకటి. రెండోది ఏంటంటే మనం సబ్జెక్టులు చిన్న టైటిల్స్, పెద్ద టైటిల్స్, అంటే చిన్న లెవెల్, పెద్ద లెవెల్ ఉన్నవి తయారు చేయించుకుని వాటిని మనం డేటా కింద పెట్టుకుని వాటిలో మనం పంచుకునేటట్టు ఒకటి లక్ష్మి గారు చెప్పినట్టుగా సబ్జెక్ట్ లెక్చరర్ చాయిస్ ఉండాలి అన్నది ఒకటి. రెండు ఆలోచిద్దాం. అలాగే రెండు ఆలోచించి విచ్ ఇస్ బెటర్ అన్న దాన్ని అదొకటి ఇదొకటి చేసుకోవడం ఏదో చేద్దాం. ఎందుకంటే మనకి ఎన్ని మెసేజ్లు ఎన్ని పెట్టినా నేను ఈ లింక్ ని 20 గ్రూపులకు షేర్ చేశా. 20 గ్రూప్స్, ఒకటి కాదు రెండు కాదు. తెలుగు ఫెడరేషన్ 5 గ్రూప్స్, టీఓఎస్ లో 2, తర్వాత కాకినాడ లాడ్జికి 3 గ్రూప్స్ ఉన్నాయి, 3 పెట్టా. అనకాపల్లి, విజయనగరం, తర్వాత రాజమండ్రి, గోదావరి థియాస్పిస్, ధవళేశ్వరం, ఏలూరు 2 గ్రూప్స్ ఉన్నాయని వాళ్ళకే తెలియదు. తర్వాత పెద్దాపురం, అలా ఇలాగ 20 గ్రూప్స్ పెట్టే 20 గ్రూప్స్ పెడితే 5 నేను ఒక 3 గ్రూపులు పెట్టాను సార్, మా లాడ్జ్ సహా. సో కాబట్టి మా లాడ్జ్ తర్వాత మన లక్ష్మి గారు లాడ్జ్ లో కూడా పెట్టాను. వారు కొద్దిగా బిజీగా ఉన్నారని. అందులో నేను పెట్టాను. అదేదండి పరిస్థితి. అది ఇకపోతే పరిస్థితి. వజ్ర సత్యనారాయణ గారికి విడిగా పెట్టాను. మళ్ళీ వాళ్ళు విజయనగరం గ్రూప్ లో పెట్టాను. లక్ష్మి గారు వస్తే విజయనగరం వాళ్ళు వస్తారు, లేకపోతే రారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. లక్ష్మి గారు ఎక్కిందంటే విజయనగరం వాళ్ళు ఏదో కుస్తీ పడతారు. లక్ష్మి గారి లాడ్జ్ కూడా ఉంది కదా. లక్ష్మి గారి లాడ్జ్ లో కూడా 25 మంది సభ్యులు ఉన్నారు కదా సార్. 25 మంది ఉన్నారు సభ్యులు. మంచి పార్టిసిపెంట్స్ అండి, చాలా మంచి మెంబర్స్ ఉన్నారండి. జూమ్ మీటింగ్ లో అదే నేను చెప్తా. ఈసారి సండే నేను ఎందుకు రాలేదు అని నాకు ఆశ్చర్యంగా ఉంది, ఒక్కరు రాలేదు. అది కాదండి, ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మ్యూట్ లో ఉన్నారు. లక్ష్మి గారిని ఆయన అన్మ్యూట్ చేయడం మీరు ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే వాట్సాప్ లో డిసడ్వాంటేజ్, అటెండెన్స్ ఉంటుంది, వీడియో సౌండ్ మ్యూట్ చేస్తారు, పార్టిసిపేషన్ లో కనిపిస్తారు కానీ ఉండకపోవచ్చు. ఇది పాసిబిలిటీ ఉంది. ఇది ఎప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. అందుకని ఆయన ఉన్నారు ఇప్పుడు, కానీ ఆయన ఫాలో అవట్లేదని అనిపిస్తుంది. ఆడియో కట్టేశారండి, ఆడియో వీడియో కట్టి. వీడియో ఆన్లో ఉందండి. వీడియో ఆన్లో ఉందా? వీడియో దుర్గాప్రసాద్ గారు వీడియో ఉంది, ఆయన మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు సార్ రఘురామారావు సార్, ఇప్పుడు మనకి నెల్లూరులో 20 minutes అండి మాట్లాడాలి షార్ట్ లెక్చర్స్. చూడండి మీకు 20 minutes అంటే ఈ మోడరేటర్ మాట్లాడే లెక్కలో పోతే 15 నిమిషాలు ఎంత వస్తుంది. చైర్మన్ సెషన్ మాట్లాడడం కూడా ఉంటుంది కదా, అటు ఇటు 1 నిమిషం అటు ఇటు, అలా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఇవన్నీ టైం జరుగుతాయి. అవునండి. ఏదన్నా 4 or 5 minutes టైం ఉందండి సెషన్ క్లోజ్ అవడానికి.
మరో 4 or 5 minutes టైం ఉంది సెషన్ క్లోజ్ అవడానికి. ఆయన దుర్గాప్రసాద్ గారు మాట్లాడతారేమో. లక్ష్మి గారు ఆయన అన్మ్యూట్ చేయండి. ఆయన నాకు చేయట్లేదు. మ్యూట్ చేయడం వచ్చు కానీ అన్మ్యూట్ చేయడం రావట్లేదు. అదే టచ్ చేయండి. అది టచ్ చేసి సరిపోదు మేడం. అందరినీ దుర్గాప్రసాద్ మ్యూట్ గారు చేశాను. మీరు టచ్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదే. ఓకే, మరి ఆనంద్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ దుర్గాప్రసాద్ చేసి గారు వచ్చిందండి. దుర్గాప్రసాద్ గారు మాట్లాడతారు. లేదు లేదు లేదు, మీరు చెప్తే వింటా. అది ఎలా అయ్యా, చేయడం నమస్తే తెలియదు. నమస్తే దుర్గాప్రసాద్ గారు. నమస్తే అయ్యా, సార్. నమస్తే దుర్గాప్రసాద్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి దుర్గాప్రసాద్ గారు. మాట్లాడండి. అక్కడి నుంచి సార్ ఎలా ఉన్నారు దుర్గాప్రసాద్ గారు? చెప్పండి చెప్పండి. మీరు ఎలా ఉన్నారు అంటున్నాను. ఎలా ఉన్నారు? చాలా కాలం బాగున్నా అండి, బాగున్నా. కొద్దిగా మధ్యన నిన్నను మా అబ్బాయికి ఒక అబ్బాయి పుట్టాడు, ప్రథమ సంతానం. నిన్న వెళ్ళిపోయాం బెరవరం. అది ఈ మధ్య మధ్య సీమంతం అవడం అవన్నీ కార్యక్రమాలు అవన్నీ ఒక నెల కార్యక్రమాల్లో ఉన్నాం. నిన్నటి వెళ్ళి నిన్న నైట్ వచ్చాను. అది చెప్పండి సార్. అదే అండి, మీ లాడ్జిలో, మీ జోన్ లో ఉన్న లాడ్జెస్ నర్సన్నపేట పక్కన పెడితే మిగతా 8కి వాళ్ళకి అందరికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి మీరు సోంపేట లాడ్జ్ వాళ్ళ సెక్రటరీ చేత ఒక గ్రూప్ క్రియేట్ చేయించమనండి. అలాగేనండి, చెప్తా. ఉన్నది ఇక్కడ బెలగాం ఒకటి, సోంపేట ఒకటి, అంతే మెయిన్. అదే పొందూరు ఉన్నాయి కదా ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. పొందూరు పొందూరు వడగప్పర గారు పోయారు. అవును, సంత ఉరిటి, లొలుగు, సంత ఉరిటి, పొందూరు, ఇలాగ ఏవైతే వాళ్ళు అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాట్సాప్ వాళ్ళకి లాడ్జ్ సెక్రటరీ చేత ఒక గ్రూప్ క్రియేట్ చేయిస్తే వాళ్ళకి లింక్ పెడితే వాళ్ళు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఒక ఎత్తి వాటన్నిటికి గైడెన్స్ ఇస్తాం మేము. సో మనం తెలుగులోనే ఉంటాయి కాబట్టి పార్టిసిపేట్ చేయొచ్చు. నెమ్మదిగా చేయాలి ఇవన్నీ. సార్ ఇంకా 2 minutes ఉంది. చెప్పండి సార్. ఇంకా 2 minutes. అదే అలాగే సార్. అలాగే మీ కాకినాడ గౌతమ లాడ్జి వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది మెంబర్స్. కాకినాడ లాడ్జి నుంచి కూడా పార్టిసిపేషన్ అవసరం కదా సార్. మీరు ఆ లాడ్జి వైస్ ప్రెసిడెంట్, సో సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయలే. అది పరిస్థితి. సెక్రటరీగా మీరు ఏం చేయగలుగుతున్నారు? లేదండి, మీకు తెలుసా ప్రాబ్లం? మీకు ఆ ప్రాబ్లం తెలుసు కదండి. అందరికీ అంతేనండి, మనం చెప్పడం వరకే, వాళ్ళు రావడం వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే రావడం రాకపోవడంలోనూ మాకు ఇష్యూ ఉంది కదా, మీకు తెలిసిన ఇష్యూ. అవన్నీ కాదండి, అది జనరల్ గా లేదండి, ఆ ఇష్యూ మన చేతుల్లో లేదు. అది వ్యక్తిగతం అందరిది, పార్టిసిపెంట్స్ తాలూకా మెంబర్స్ తాలూకా ఇంట్రెస్ట్ అది. కానీ మాకంటూ ఇష్యూ ఉంది కదా, రఘురామారు తెలుసు దాని మీద అన్నది. మార్నింగ్ మా ఈఎస్టీలో కూడా చెప్పానండి, ఈవెనింగ్ పార్టిసిపేట్ చేయండి అని 4 సభ్యులు. నేను అనేది ఏంటంటే మనం చెప్పడం వరకే, రావడం వాళ్ళ చేతుల్లో ఉంది. సరే, ఓకే అండి, టైం అవుతుంది, కట్ అయిపోయింది. అయ్యా గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘురామారావు గారికి థ్యాంక్స్, లక్ష్మి గారికి ఒక థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు పార్టిసిపేషన్ చేసినందుకు ఇక ఈవెంట్ కంటిన్యూ అవుతారని పార్టిసిపేషన్ అందరికి కూడా ఒక థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాము సెషన్ ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దుర్గాప్రసాద్ గారు మాట్లాడతారా ఎప్పుడైనా? లేదండి, లేదు వింటారా? లేదు, మాట్లాడాలి, తప్పదు, ఇంకా టైం ఉంది. అదే ఏమండి, ఇంకా టైం ఉందండి, చేద్దాం. ఆఫ్టర్ కాన్ఫరెన్స్ చేద్దాం.
అదే ఈ నలుగురు అలాగే స్పీకర్స్ అయిపోయిన తర్వాత ఐదో ఛాన్స్, ఐదో అవకాశం దుర్గాప్రసాద్ గారు తీసుకుంటారు. ఇద్దాం, ఇద్దాం. మనం ఏప్రిల్